ఇంద్రజిత్తు కథ. ఇంద్రజిత్తు ఎవరు? ఆకాశంలో మేఘం చాలా స్తబ్దుగా ఉంటుంది. కాని ఒక్కసారి గర్జిస్తే భయంకరమైన శబ్దం చేస్తుంది. ఉరుముల తాకిటి మెరుపుల అలజడి సృష్టిస్తుంది. పిడుగులు భయాన్ని, వర్షం వరద బీభత్సాన్ని చూపిస్తుంది. అలాంటి సమయంలోనే పుట్టిన అతి పరాక్రమవంతుడు మేఘనాథుడు. మేఘం గర్జనలా ఏడుస్తూ ఉరుముల అరుపులతో రావణాసుడి పుత్రుడిగా జన్మించాడు. పుట్టుకతోనే వీరత్వం తెలుస్తుందన్నట్లుగా తన ఏడుపుతోనే లంకా నగరాన్ని వణికించేశాడు. ఆకాశంలో ఉరుములు కిందకి పడుతున్నాయా అన్నట్లుగా పిల్లవాడి ఏడుపు విని రాక్షసులు కీంకారనాదాలు చూశారు. మేఘనాథుడి జననం ఒక మాయతోనే జరిగింది. అలాగే మరణం కూడా మాయతోనే జరిగింది. అసలు ఈ మేఘనాథుడికి ఇంద్రజిత్తు అనే పేరెందుకొచ్చింది? అన్ని మాయలు తెలిసిన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలోని ఎందుకు మరణించాడు? రామాయణంలో మేఘనాథుడు మంచివాడా చెడ్డవాడా? తండ్రి మాటను ఎదిరించాడా? ఆసక్తికరమైన ఈ విషయాల్ని మేఘనాథుడి సమగ్ర కథలో తెలుసుకుందాం. మేఘనాథుడు అతి శక్తివంతుడు. ఎన్నో అస్త్రశస్త్ర విద్యల్ని తన తండ్రి రావణాసుడి దగ్గర, రాక్షస గురువైన శుక్రాచార్యుని దగ్గర నేర్చుకున్నాడు. అన్ని రంగాల్లో ఆరితేరాడు. చిన్న వయసులోనే వేదాల్ని సైతం అవపోసన పట్టాడు. అంతేకాదు మేఘనాథుడు జన్మించేటప్పుడు రావణుడు గ్రహాలన్నింటినీ శాసించాడు. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండేటట్టుగా చూశాడు. రావణుడు గ్రహాల దిశని, దశని, సూర్యచంద్రుల గమనాన్ని సైతం నియంత్రించేవాడు. అంతేకాదు జ్యోతిష్యంలో కూడా పాండిత్యం ఉండటంతో అన్ని రాశులు, నక్షత్రాలు, కూటములు నియంత్రించి ఆ సమయంలోనే మేఘనాథుడు జన్మించాడు. అయితే మేఘనాథుడికి అతీత శక్తులు ఎలా వచ్చాయి? మాయలు, మంత్రాలు ఎలా నేర్చుకున్నాడు? మనిషిని పోలిన మనిషిని ఎలా సృష్టించేవాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు మాయాసీతని సృష్టించి రాముణ్ణి సైతం అబ్బురపరిచాడు. ఆ సీతని వధించి రాముడి భావోద్వేగంతో సైతం ఆటలాడుకున్న గొప్ప చిత్తులు తెలిసినవాడు. మేఘనాథుడు ఆంజనేయుని బంధించిన తీరు రామాయణంలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హనుమంతుడు సైతం మేఘనాథుడి అపారమైన శక్తిని రామలక్ష్మణులకి తెలియజెప్పాడు. రావణాసుడి వారసుడిగా మేఘనాథుణ్ణి పట్టాభిషక్తుని చేయాలని రాక్షససేన ఆశించింది. కాని సీతాదేవిని చెరపట్టడం వల్ల రావణుడు రాముడితో యుద్ధం చేయాల్సొచ్చింది. తన తండ్రి రాగానే మేఘనాథుడు కూడా శివభక్తుడు. భక్తితోనే ఎన్నో వరాల్ని పొందాడు. ఆ బ్రహ్మని సైతం మెప్పించి బ్రహ్మాస్త్రాన్ని కైవశం చేసుకున్నాడు. ఎన్నో అస్త్ర విద్యల్ని నేర్చుకుని తిరుగులేని వీరుడిగా పెరిగాడు. అయితే ఇంద్రజిత్తుకి ఈ మాయలెలా వచ్చాయి? వాటితో శత్రువుల్ని ఎలా ఎదిరించాడు? రామరావణ యుద్ధంలోనే కాకుండా రామాయణంలో ఇంద్రజిత్తు పాత్ర ఏంటి అనేది ఈ ఇంద్రజిత్తు కథలో తెలుసుకుందాం. రావణాసురుడు లంకని జయించిన తర్వాత తన మాతృమూర్తి కోసం ఆత్మలింగ సాధనకై వెళ్తాడు. ఆత్మార్పణం చేసుకుని శివుడి సాక్షాత్కారాన్ని సాధించి ఆత్మలింగాన్ని చేజెక్కించుకుంటాడు. కాని నారదుడు, వినాయకుడు కలిసి ఆ ఆత్మలింగాన్ని లంకకి చేరకుండా మధ్యలోనే భూమిపై ప్రతిష్ఠించేస్తారు. చేసేది లేక రావణుడు ఆ ఆత్మలింగానికి తన శిరస్సును కొట్టుకుని ప్రాణత్యాగం చేస్తాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ఆత్మలింగం కంటే కూడా శివదర్శనం కలిగించినందుకు రావణుడి తల్లి కైకసి సంతృప్తి చెందుతుంది. దీంతో రావణుడు లంకా నగరానికొచ్చి మండోదరిని భార్యగా స్వీకరిస్తాడు. అక్కడ్నుంచి రావణుడి దౌర్జన్య క్రియలు ఎక్కువైపోతాయి. ఇక మండోదరి ప్రథమ సంతానాన్ని కనేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలోనే రావణుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నీ ఒకే దిశలో ఉండేలా అమరికని మార్చివేస్తాడు. పిల్లవాడు పుట్టే విఘడియ వరకు అలాగే ఉండేలా వారిని శాసిస్తాడు. ఆ గ్రహాలన్నీ కూడా 11వ స్థానంలో ఉండాలని ఆదేశించాడని పురాణాలు చెప్తున్నాయి. అప్పుడే వీరాధి వీరుడు, మరణం లేని అమరుడు పుడతాడని అనుకున్నాడు. కాని ఆ రాక్షసరాజు ఉపదేశాల్ని శనీశ్వరుడు పట్టించుకోలేదు. సరిగ్గా పిల్లవాడు జన్మించే సమయంలో కాళ్లను జాపాడు. దీంతో 12వ స్థానంలోకి వచ్చాడని, అందుకే మేఘనాథుడికి మరణం సంభవించిందని చెప్తారు. అయితే రావణాసుడు మేఘనాథుడు జన్మించిన సమయంలో అపారమైన భక్తితో శివారాధన చేశాడని, ఆ తపస్సు ఫలంతోనే మేఘనాథుడికి అన్ని విద్యలు వచ్చాయనంటారు. రావణుడు స్వర్గలోకంపై దాడి చేస్తున్నాడని దేవతలు గ్రహించారు. ఇంద్రుడు, ద్వాదశాదిత్యులు, అష్టవస్తువులు, ఏకాదశ రుద్రులు, విశ్వదేవతలు, మరుగుత్తులు మున్నగు దేవగణాలతో పోయి శ్రీ మహావిష్ణువు శరణు కోరాడు. బ్రహ్మవర ప్రసాదితుడైన రావణుడు దేవగణాలకు అజేయుడు. ఆయన్ని ఎదిరించడం అసాధ్యం. దేవతల్ని ఆపత్స ముద్ర నుంచి ఉద్ధరింపగల మహాత్ముడవు నీవు మాత్రమే అని ఇంద్రుడు ప్రార్థించాడు. విష్ణువు రావణ వద్దకు ఇది తగిన సమయం కాదు, మీరే వీరోచితంగా భయరహితులై పోరాడండి అని మాయాయుద్ధంతో జయించాల్సి ఉంటుందని సలహా చెప్పి వారిని ఉత్సాహవంతుల్ని చేసి యుద్ధరంగంలోకి పంపుతాడు. దేవగణాలు, రాక్షసవీరుల మధ్య సంకుల సమరం జరిగింది. వృద్ధ రాక్షసవీరుడు సుమాలి చండ్ర ప్రచండ మార్తానుడై అన్ని దిక్కులా తానే అయి కొరకరాని కొయ్యగా పరిణమించాడు. అష్టమ వసువు సావిత్రుడు సుమాల్ని ఎదుర్కొన్నాడు. ఇరువురు దివ్యాస్త్ర విద్యా విశారదులు, ధనుర్విద్యా నిపుణులు. సావిత్రుడు అసంఖ్యాక బాణా ప్రయోగంతో సుమాలికి ఊపిరి సలపకుండా యుద్ధం చేశాడు. అతని రథాన్ని భగ్నం గావించాడు. విరధుడైన సుమాలి మీదకు సావిత్రుడు లంఘించాడు.
యముని కాలదండం వంటి భయంకరమైన గదతో సుమాలితాలను బద్దలు కొట్టాడు. ఇదంతా మేఘనాథుణ్ణి కలిచివేసింది. యుద్ధంలో ఎలాగైనా సరే తంత్ర మంత్ర విద్యల్ని నేర్చుకోవాలని అప్పుడే నిశ్చయించుకున్నాడు. శైవయాగానికి శ్రీకారం చుడతాడు. రావణుడు శివుణ్ణి మెప్పించి వరం పొందుతాడు. మేఘనాథుడు శైవయాగం చేసి శివుని మెప్పించి సమాధికాలను పొందుతాడు. దీనివల్ల అతడు అందరిలో ఉన్నా ఎవరికీ కనిపించడు. అతనికి మాత్రం అందరూ కనిపిస్తారు. అత్యంత వీరుడై దేవలోకంపై దండెత్తుతాడు. దేవతలు రాక్షసులు మరోసారి భీకరమైన యుద్ధాన్ని చేస్తారు. ఇంద్రుడే స్వయంగా రణభూమిలోకి దిగి మేఘనాథుని ఎదిరిస్తాడు. మరోవైపు దేవగణాలన్నీ వ్యూహాత్మకంగా రావణుని చుట్టుముట్టాయి. ఇది గమనించి మేఘనాథుడు ఇంద్రుణ్ణి తన బాణాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. మేఘనాథుడు తండ్రి పరిస్థితి గమనించి దేవతా సమూహం మధ్యలో ప్రవేశించాడు. ఇతర దేవనాయకుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇంద్రునిపై దాడి చేశాడు. మేఘనాథుడు తన మాయతో అందర్నీ ఎదిరించి తరిమి కొడతాడు. ఇతరులకు కనబడకుండా అతడు దేవసేనను క్రూరాతి క్రూరంగా ధ్వంసం కావించాడు. మేఘనాథుడు అదృశ్యుడై ఇంద్రుని దారుణంగా దెబ్బతీశాడు. తన మాయతో ఇంద్రుని బంధించి కొనిపోయాడు. దేవగణాలతో పోరాడుతున్న రావణును ఉద్దేశించి, మనకు విజయం లభించింది. ఇంద్రాది దేవతల్ని నేను బంధించాను. ఇప్పుడు నీవు త్రిలోక విజేతవు. ఇక యుద్ధం చాలింపు అని గట్టిగా గర్జన చేశాడు మేఘనాథుడు. రావణుడు విజయగర్వంతో మేఘనాథుని అనుసరించి లంకానగరం చేరాడు. రాక్షస వంశ ప్రతిష్టను ఇనుమడింపజేశావు అంటూ రావణుడు మేఘనాథుని అభినందించాడు. దేవతలు నిరుత్సాహులై బ్రహ్మ వద్దకు పోయి మేఘనాథుని విజయాన్ని, ఇంద్రుని పరాజయాన్ని తెలిపారు. మేఘనాథుడు ఇంద్రుని బంధించి లంకకు తీసుకుని వెళ్లాడని చెప్పారు. ఇలా ఇంద్రుణ్ణి ఓడించి లంకలో బంధించాడు కాబట్టి ఇంద్రజిత్తు అయ్యాడు. దేవతలు బ్రహ్మకి మొరపెట్టుకున్నారు. దీంతో బ్రహ్మ లంకకొచ్చి మేఘనాథుని ఒప్పించాల్సిన పరిస్థితొచ్చింది. నిజానికి దేవేంద్రుడు మేఘనాథుడి దెబ్బకి విలవిల్లాడిపోతాడు. ఎక్కడ దాక్కోవాలో తెలియక దిక్కుతోచక నాగలోకానికి వెళ్తాడు. అక్కడ నాగరాజు తనని కాపాడుతానని అభయమిస్తాడు. దీంతో దేవేంద్రుడు ఊరట పొందుతాడు. మేఘనాథుడు దేవేంద్రుని కోసం ముల్లోకాలు గాలుస్తున్న సమయంలో నారదుడు దేవేంద్రుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియజేస్తాడు. దీంతో మేఘనాథుడు నాగలోకంలోకొస్తాడు. అక్కడ అడ్డువచ్చిన కర్కోటకుణ్ణి సంహరిస్తాడు. నాగరాజు కుమార్తె అయిన సులోచన్ని చూసి ప్రేమిస్తాడు. ఈమెని ప్రమీలాదేవి అని కూడా పిలుస్తారు. దేవేంద్రుడు మాత్రం నక్కి నక్కి అక్కడే దాక్కునుంటాడు. విషపు జ్వాలాగ్నిని విడుస్తున్న నాగరాజుని దేవేంద్రుణ్ణి పట్టియమని అడుగుతాడు. నాగరాజు అందుకొప్పుకోడు. యుద్ధం చేసి గెలవమని చెప్తాడు. నాగరాజు కోరలు పీకి నాగలోకాన్ని జయిస్తాడు మేఘనాథుడు. అంతేకాదు, నాగరాజు కూతుర్ని సులోచనాదేవిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడే ఇంద్రుణ్ణి పాములతో బంధించి లంకానగరానికి తీసుకొస్తాడు. కోపంతో రగిలిపోయిన నాగరాజు ఎప్పటికైనా సరే మరో జన్మ ఎత్తైనా నిన్ను సంహరిస్తానని శపథం చేస్తాడు. అయితే మేఘనాథుడు ఇంద్రుణ్ణి విడిచిపెట్టాడా లేదా, బ్రహ్మ నుంచి పొందిన వరం ఏంటి అనేది తదుపరి ఎపిసోడ్